కాకినాడ జగన్నాథపురంలో లో వోల్టేజ్ సమస్య కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సబ్స్టేషన్ నిర్మించడానికి ప్రభుత్వ స్థలం ఉన్నప్పటికీ ప్రైవేట్ స్థలం కొనుగోలు చేయాలని 251 కోట్ల రూపాయలు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అకౌంట్లో జమ చేసుకుంటున్నారని, ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారంటున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. గుర్తించి ఏవైతే కాకినాడ జగన్నాథపురంలో లో వోల్టేజ్ ని అతి ముఖ్యంగా గుర్తించి ఆ సమస్య పరిష్కరించడానికి సబ్ స్టేషన్ కట్టడానికి మేము ముందుకు వస్తే దానికి సంబంధించి ప్రభుత్వ స్థలం లేక పక్క పూర్తి స్థలం కూడా లేక మేము ప్రైవేట్ స్థలం కొనడానికి ముందుకు వెళ్తే దాన్ని పక్కదో పట్టించడానికి ఏవైతే ప్రతిపక్ష పార్టీ టీడీపీ పార్టీలు ఎన్నో విమర్శలు చేస్తున్నాయని చెప్పి పక్క అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు చేస్తుంటే అవన్నీ తప్పు. ప్రైవేట్ స్థలాలు అక్కర్లొద్దు, ఏవైతే ప్రజల యొక్క సొమ్మును దుర్వినియోగం చేయడానికి ఇటువంటి చేస్తారని చెప్పి ఎవరైతే టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు విమర్శించే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మన వద్ద వనమాడి కొండబాబు గారు వారిని అడిగి మరింత సవాల్ చేస్తున్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జగన్నాథపురంలో లో వోల్టేజ్ సమస్య ఉంది, దాన్ని గుర్తించాము, దానికోసం సబ్స్టేషన్ కట్టడానికి మేము ప్రైవేట్ స్థలానికి వస్తున్నామని చెప్పి వారు చెప్తున్నారు. మీరేమో ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎవరైతే ప్రజల యొక్క సొమ్మును దుర్వినియోగం చేయడానికి ఇటువంటి పాల్పడతానికి మీరు చెప్తారు, కానీ ఏదైనా చూడండి పచ్చి అబద్ధాలు మోసగాడు, అందుకే దొంగ అన్నాను. 100% దొంగ అండి. ఎందుకు దొంగ అంటే అండి, జగన్నాథపురం సబ్ స్టేషన్ బుక్ పెట్టి నేనే పెట్టించానండి, మా ప్రభుత్వం వచ్చినండి. అలాగే పెద్ద మార్కెట్ దగ్గర సబ్ స్టేషన్ పెట్టించామండి. అదేవిధంగా చూసుకున్నట్టే ఆనంద భారతి దగ్గర ఇండోర్ సబ్ స్టేషన్ పెట్టామండి, ఆనంద భారతి పక్కనే. అలాగే మన సంత దగ్గర పెట్టాం, అక్కడ పెట్టాం, ఇక్కడ పెట్టాం, 4 సబ్ స్టేషన్స్ పెట్టాం మొత్తం. సరే, ఇప్పుడు లో వోల్టేజ్ వస్తుంది అంటున్నాను. లో వోల్టేజ్ వస్తుందంటే నీకు స్థలం కావాలి అంతే కదా, 5 ఎకరాల స్థలం కావాలంటా కదా. నాకైతే 5 ఎకరాలు అక్కర్లేదు, నువ్వు 5 ఎకరాలు కావాలని తీసుకున్నావు. కోర్టు భూములు ఉన్నాయండి ఇక్కడ. ఇదే వ్యక్తి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కోర్టు భూములు కబ్జా చేస్తుంటే నేను ఆఫ్ చేస్తాను, ఆ స్థలం చూపిస్తానండి మీకు. ఏమండి, నీకు సబ్ స్టేషన్ పెట్టాలి, ప్రభుత్వ భూమిలో పెట్టచ్చు కదండి. ఇదేంటి, నీకు డబ్బులు వస్తాయని చెప్పేసి ఒక ప్రైవేట్ వ్యక్తిని చూసుకుని ఏంటి ఒక 4 ఎకరాల 67 సెంట్లు తీసుకుని 251 కోట్ల రూపాయలు ఇస్తామండి సబ్ స్టేషన్ కట్టడానికి. సార్, ప్రధానంగా చూసుకుంటే ఏవైతే 251 కోట్ల రూపాయలు వారు ఇచ్చారో దాన్ని మీరు నిన్న కాదు మన పాత్రిక సమావేశం నిర్వహించారు. అయితే దాన్ని ప్రజల యొక్క సొమ్మును దుర్వినియోగం చేయడం చెప్పడం జరిగింది. అయితే వారైతే బాండ్ల వల్ల ప్రజలు దుర్వినియోగం ఏమీ అవ్వదు అని వారు చెప్తున్నారు, దాన్ని నిర్వహించవచ్చు. దుర్వినియోగం అవుతా ఓకే బ్రదర్. అంటే ఇప్పుడు మెయిన్ రోడ్ వైండింగ్ చేసినప్పుడు అందరికి బాండ్స్ ఇచ్చామండి, ఏ పనికిరాని అండి అయ్యి. అవన్నీ కూడా కార్పొరేషన్ సబ్మిట్ చేసుకుంటారు. ఎలా సబ్మిట్ చేస్తారంటే, ఒక అపార్ట్మెంట్ ఎవరైనా బిల్డింగ్ కడుతున్నారు అనుకోండి, దానికి మున్సిపాలిటీ డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టకపోతే పర్మిషన్ ఎవరే, ఊరికి ఎవరు కదా. అప్పుడు ఈ బాండ్స్ పట్టుకెళ్ళి సబ్మిట్ చేసుకుంటారు. అంటే డబ్బులు జమ చేసినట్టు లెక్కది, డబ్బుతో లెక్కది. ఈయన పనికిరాని అంటున్నాడండి. మరి పనికిరాని అయితే నువ్వు ఎందుకు ఇచ్చావే బాండ్స్? దేనికోసం ఇచ్చా, దేనికి ఉపయోగించుకుంటాడు ఆయన? ఆ బాండ్స్ దేనికి ఉపయోగించుకుంటాడు? నేను అడుగుతున్న ప్రశ్న మీ ద్వారా, మీరు కూడా అడగండి. మరి ఎందుకు ఇచ్చినట్టండి మీరు బాండ్స్? దేనికోసం ఇచ్చినట్టండి? ఏమండి, మేము అలా చేయలేదండి. కాకినాడ మెయిన్ రోడ్ వైండింగ్ చేసినప్పుడు అక్కడ వ్యాపారస్తులు భూమి పోతుంటే దానికి బాండ్స్ ఇచ్చాం. అలాగే ప్రభుత్వ పరంగా ఏదైనా కట్టాలనుకున్నప్పుడు ప్రభుత్వం ద్వారా డబ్బులు తీసుకురావాలండి. కార్పొరేషన్ బాండ్స్ ఇవ్వడం ఏంటండి, కార్పొరేషన్ ద్వారా బాండ్స్ ఇవ్వడం ఏంటండి. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం, కొండపాలెం ఫ్లైఓవర్ కట్టాం. ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు 60 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ఇచ్చాం. అలాగే ఐడియల్ కాలేజ్ దగ్గర చూడండి, రోడ్ వైండింగ్ చేస్తాం, డబల్ రోడ్ వేస్తాం, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చాం మనం ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి. అలాగే 3వ బ్రిడ్జి పడితే ల్యాండ్ ఎక్విజిషన్ కి 116 కోట్లు తీసుకొచ్చాం. అందులో సబ్ స్టేషన్ పేరు ముసుగులో ఈరోజు కావాలని ఈ పనికిరాని భూమిని ఇక్కడ 250 కోట్ల రూపాయలు బాండ్స్ తీసుకుని, ఈ బాండ్స్ పొద్దున ఏం చేస్తాం, మళ్ళీ కార్పొరేషన్ సబ్మిట్ చేస్తాం. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా అమ్ముకొచ్చాయి. ఏం చేస్తారు, ఎక్కడైనా బిల్డింగ్ కట్టి వాళ్ళ దగ్గర బిల్లర్స్ దగ్గరికి వెళ్ళిపోతారు, మా దగ్గర బాండ్స్ అనేవి తీసుకోండి అని చెప్తారు. వాళ్ళు ఇస్తారు. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మున్సిపాలిటీ కట్టవలసిన డబ్బులు బదులు ఈ బాండ్స్ ఇచ్చేస్తారు. మరి మున్సిపాలిటీకే కదండి ఈ డబ్బులు వెళ్తాయి. ఆ బాండ్స్ లేవండి, ఆ బిల్డింగ్ కట్టి కూడా మున్సిపాలిటీకి డబ్బులు కట్టాలి కదండి. 251 కోట్ల రూపాయలు కూడా డబ్బులు దేంట్లో వస్తాయి, డబ్బుల రూపాయలు వస్తుంది కదండి. అది బాండ్స్ లేకపోతే కేవలం ఈ దోపిడీ చేస్తాడు. ఇదో పనికిరాని స్థలం. దాని వాల్యూ ఎంత ఉంటుంది చూడండి, దాని వాల్యూ ఎంతండి. దాన్ని 4 రెట్లు పెట్టి కొనాలండి. ఇక్కడ దోపిడీ కాకపోతే రండి చూపిస్తాను మీకు. ప్రభుత్వ స్థలాలు ఎన్ని ఉన్నాయో, కోర్టు భూములు ఎన్ని ఉన్నాయో నేను చూపిస్తాను. ఈయనే కబ్జా చేసేస్తుంటే మీ మీడియా ద్వారా నేను వెళ్ళి ఆఫ్ చేసి కలెక్టర్ చెప్పి ఆఫ్ చేయించానండి. ఇప్పుడే చూపిస్తాను రండి. మొదటి నుంచి ఇప్పటి వరకు అండగా ఉంటున్నాను. అందుకే కాకినాడ ప్రజల కష్టాలు ఈ రోజు
ఎప్పటికప్పుడు తెలుసుకుని పని చేస్తున్నాడు ఈ కొండబాబు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 251 కోట్ల రూపాయలు స్కామ్ అని మేము వెలుగులోకి తెచ్చాము. అయితే బాండ్ల రూపంలో ప్రజల యొక్క సొమ్మును దుర్వినియోగం చేస్తారు. అంటే ప్రభుత్వ స్థలాలు ఉన్నప్పటికీ కూడా దీన్ని పక్కదో పట్టించి వారి జోబులు నింపుకోవడానికే ఇటువంటి పనులు చేస్తారని చెప్పి ఒక పక్క కొండబాబు విమర్శ పరిస్థితి పడితే, ప్రభుత్వం నుంచి ఎక్వేషన్ తెప్పించి ఎవరైతే ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రజలు అభివృద్ధి చేయాలి తప్ప ప్రజల యొక్క సొమ్ముని దుర్వినియోగం చేస్తూ పక్కదో పట్టించడం ఎంతవరకు శుభం అని చెప్పి ఒక పక్క మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చెప్పి పరిస్థితి.